Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. దొంగతనము దొంగలు అంటే ఇన్ జనరల్లీ కూడా డబ్బులో నగలో ఈ చైన్ స్నాచింగో గిట్లాంటివే మనం జనరల్లీ వింటూ ఉంటాం. కానీ చాలా తక్కువగా అండ్ రేర్గా అది కూడా చెప్పులు ఎత్తుకపోయిన దొంగల్ని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అది కూడా గుడిల దగ్గర చెప్పులు పోయినాయి ఇట్లాంటివి అయితే సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఒక దొంగ ఈ వాళ్ళ కాలనీకి దగ్గరలో ఉన్నటువంటి ఇండ్లని టార్గెట్ చేస్తూ గత 3-4 నెలలుగా ఎక్కడ ఏ ఇంట్లో కొత్త చెప్పుల జత ఆర్ షూస్ జత కనిపిస్తే వాటన్నిటినీ ఎత్తుకెళ్ళడం, ఇదే వాళ్ళ టార్గెట్. ఇది ఎగ్జాక్ట్లీ ఒక 4 నెలల క్రింద నుంచి జరుగుతున్నటువంటి సిట్యుయేషన్. రామంతపూర్లోని దగ్గరలో ఉన్నటువంటి 2 కాలనీస్ టార్గెట్గా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే చాలా రోజుల వరకు ఈ కాలనీ వాసులు అందరూ కూడా మ్యూచువల్గా మాట్లాడుకుంటున్నారు. అంటే ఎవరెత్తుకెళ్తున్నారు ఏంటి, అసలు ఇన్ని చెప్పుల జతలు ఎట్లా పోతున్నాయి ఆర్ ఇన్ని షూస్ జతలు ఎట్లా పోతున్నాయని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ నిజంగా సీరియస్గా దృష్టి పెట్టి సీసీ కెమెరాస్ ఇప్పుడు ఎక్కడైనా సరే కాలనీలో కానీ లేకపోతే ఇళ్లలో కానీ సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా లాభం లేదనుకొని సీసీ కెమెరాస్ని చూసినప్పుడు ఒక దొంగ టార్గెట్గా ఓన్లీ చెప్పులు ఆర్ షూస్, అవి కూడా కొత్తగా ఉన్న వాటినే ఎత్తుకు వెళ్ళడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు మీరు చూస్తుంది అదే విజువల్. ఆ ఇంట్లో ఒక 1000 నుంచి 1200 చెప్పుల జతలు అండ్ షూస్ కుప్పలు మనకు కనిపిస్తున్నాయి. అదే సో ఈ దంపతులిద్దరూ ఇదే టార్గెట్ అన్నమాట. అంటే చెప్పులు ఎత్తుకెళ్ళి ఎర్రగడ్డ మార్కెట్లో 100కో 200కో అమ్ముకోవడం ఈ దంపతుల పని ఇదే. సో వీళ్ళిద్దరు కూడా ఎక్కడ చెప్పులు ఉన్నాయి ఆర్ ఎక్కడ కొత్తగా జతలు కనిపిస్తే అక్కడికి వెళ్ళడం, రాత్రిపూట ఎత్తుకొని రావడం, ఇదే టార్గెట్గా ఒక 4-5 నెలల నుంచి కూడా ఇదే నడుస్తోంది. ఇక లాభం లేదనుకున్నారు కాలనీ వాసులు. ఒక 4 రోజులు కంప్లీట్లీ వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని రెక్కి నిర్వహించారు. అంటే 4 రోజుల పాటు వాళ్ళు కంప్లీట్గా ఎవరు ఎత్తుకెళ్తున్నారు ఏంటి అనేది టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ఈ పర్సన్ ఎవరైతే కనిపిస్తున్నాడో ఈ పర్సన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఏంటి అని కనిపెట్టినప్పుడు అక్కడే రామంతపూర్లోని పక్కనే కాలనీలో వీళ్ళ నివాసం కూడా ఉంది. ఒక్కసారి వాళ్ళ నివాసంకి వెళ్ళి చూస్తే మొత్తం కొన్ని 100 షూస్ అండ్ చెప్పుల జతలు ఆల్రెడీ కొన్ని 1000 జతలు వాళ్ళు అమ్మేశారు. ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం కూడా ఒక 1000 నుంచి 1200 షూస్ అండ్ చెప్పుల జతలు ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. కాలనీ వాసులు పూర్తిగా అతన్ని కొట్టినప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ భార్య, ఆమె రేణుక, ఈమెను గుర్తుపట్టారా? మొన్న ఈమె వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏం చేసినావు? ఊదమ్మా దాంట్లో ఇప్పుడు వాళ్ళు మీ పైన అలిగేషన్ చేస్తున్నారు అన్న వరకు ఊదు. మాట్లాడుతుండే పర్వాలేదు, నాకు అట్లా కాదు. నీ శ్వాస అంతా నాకొద్దు. చిన్నప్పుడు ఊరుపులు ఊదినావమ్మా? ఊరుపుగా అట్లనే సేమ్ అట్లనే అట్లా ఊపురుపుగా కరెక్ట్ ఆట ఆడుతున్నావు. ఊపురుపుగా ఊదే చిన్నప్పుడు ఊపురుపుగా పైపు ఇంకా వెరీ గుడ్ అబ్బా. ఇప్పుడు ఆస్కార్ ఇవ్వాల్సిందే. నాకు ఇంకెంత ఊదాలి? అది రాలే. ఆల్రెడీ చెప్పాను నేను, కోట్ రాయినా అని చెప్పాను నేను నీకు. అది అది
ఇట్లాగే చెప్పులు ఎత్తుకెళ్ళిన తర్వాత ఈమె ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి కాలనీ వాసులతోని గొడవ పడేదట. అంటే అనుమానం రాకుండా గొడవ పడేదట. సో ఈ విషయం కూడా ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో ఆమె తాగి పోలీసులకు కాలనీ వాసుల మీదనే కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది. అది కంప్లీట్లీ ఒక తంతులాగా ఒక ప్రాసెస్ లాగానే పెట్టుకున్నారు. అంటే ఈయన దొంగతనాలకి వెళ్తాడు, ఆ తర్వాత ఆ కాలనీ వాసులతోని ఈ భార్య ఎవరైతే కనిపిస్తున్నారో ఆమె వెళ్ళి వాళ్ళతోని గొడవ పెట్టుకోవడం, ఆ తర్వాత పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయడం. ఆ రోజు కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె మంచిగా మందు దాగి వెళ్ళింది. మందు దాగి బ్రీత్ ఎనలైజర్తోని ఒకసారి బ్రీత్ ఎనలైజ్ చేస్తామమ్మా అంటే బరాబర్ తాగిన క్వార్టర్ తాగిన అని ఆమెనే చెప్పింది. ఈ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. సో వాళ్ళిద్దరు దంపతులు ఒక టార్గెట్గా ఏ సంపాదన ఏమీ లేదు, ఇట్లా దొంగతనాలు చేయడం, ఎర్రగడ్డ మార్కెట్లో ఇట్లా అమ్ముకోవడం, ఆ తర్వాత బతకడం. సో ఇది వాళ్ళ టార్గెట్. అది కూడా పాపం ఎవరైనా సరే అంటే కాస్ట్లీ చెప్పులు అండ్ రకరకాల అంటే అవసరాల కోసం కొనుక్కున్న చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎవరెత్తకపోతారులే అని బయట వదిలిపోతే వీళ్ళేమో ఎత్తుకెళ్ళి 100కు 200కు అమ్మేయడం. ఇది ఇప్పుడు అగైన్ ఆమె మొన్న తాగి ఎట్లయితే వైరల్ అయిందో ఇప్పుడు చెప్పుల దొంగను వెతికిన పోలీసులు ఆ కాలనీ వాసులు ఆ కుప్పను చూసి కూడా పరేషాన్ అయిపోయినారు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్గా మారిపోయిన పరిస్థితి. ఒకటే డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు, కఠినంగా శిక్షించాల్సిందే, ఇతన్ని వదిలిపెట్టద్దు అని అయితే కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఏం చేసినావు? తాగినా అమ్మా? అయినా బరాబర్ పౌడర్ అయినానే పౌడర్ అయినా ఊదు మరి ఊదమ్మా దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మీ పైన అలిగేషన్ చేస్తున్నారు కదా, ఆమె రాదు కదా. ఆగు అన్న వరకు ఊదు. ఏం ఊదకు, నేను చెప్తుంది మంచిగా మొగలు ఉన్నారు కానీ ఇంకా మాట్లాడుతుండలేదు, పర్వాలేదు, నాకు కూడా వస్తాయి కానీ ఏం కాదు. అట్లా కాదు, అట్లా కాదు. అప్ప నీ శ్వాస అంతా నాకొద్దు. చిన్నప్పుడు ఊరుపులు ఊదినావు అమ్మా? ఊరుపుగా అట్లనే సేమ్ అట్లనే అట్లా ఊపుగా కరెక్ట్. అదే ఆట ఆడుతున్నావు. ఊపుగా ఊదే చిన్నప్పుడు ఊపుగా పైపు ఇంకా వెరీ గుడ్ అబ్బా. ఇప్పుడు ఆస్కార్ ఇవ్వాల్సిందే. నాకు ఇంకెంత ఊదాలి? అది రాలే. ఆల్రెడీ చెప్పాను నేను పౌడర్ అయినా అని చెప్పాను ఎందుకు పౌడర్ అయినా అని చెప్తున్నాను అయినా అని చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఒప్పుకుంటున్నా తాగినా వాళ్ళు కూడా ఊకే అంటారు, వాళ్ళు ఫుల్ తాగింది అంటారు. అది తెలుస్తుంది అది చూసారా ఇవన్నీ విచిత్రం? దొంగతనం అంటే వీడే చెప్పుల దొంగ. ఇగో అది తెచ్చినావు కాబట్టి ఇగో మా కొడుకు మేము తీసుకొచ్చి నీకు ఇచ్చినాం. ఇంకా చాలా పెట్టిండు ఇక్కడ. నువ్వు మొత్తం ఇప్పుడు ఏడ ఉన్నాయో తెమ్మని. వీళ్ళు వాసవనగర్ లో ఉంటురండి. నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్, రామంతపూర్ పలు ఏరియాలలో దొంగతనం చేసింది వీళ్ళే. వానికి సపోర్ట్ ఇది అని భార్య కూడా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారు, నీకు ఆయనకు ముద్దు పెట్టుకుంటారు. కట్ల కాదు గుద్దలేసి తీరుస్తారు కత్తి. అది చెప్తున్నా ఫస్ట్ నువ్వు. 20 మంది రా, 20 మంది ఓడచుండు ఇళ్లకు. దొంగ ముద్దు పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకోను. బంగారం కూడా ఎత్తుకొచ్చిన వాడు మెయిన్ కిలాడి మన భార్య. నేను చెప్తున్నా కదా, కిలాడి నెంబర్ 1 కిలాడి. వస్తుంది జర